నిత్య జీవితంలో మనము సత్యమైనటువంటి విషయాన్ని లోతులకు దిగి విచారించినప్పుడు ఎవరికి వారికి ఇది దోషమని ఇది మంచిదని మన కాన్షియన్స్ మన ఆత్మసాక్షిగా మనము నిర్ణయం చేసుకోవచ్చు. If every individual carefully examines his own conduct and keeping conscience in view, one can know whether what he is doing is right or wrong. ఏదో ఒక ఉద్రేకం చేతనో లేక ఒక ఆవేశం చేతనో ఎవరినైనా కూడాను మనం అనరాని మాటలు అనవచ్చు. Either in an excited mood or on account of anger, you may use abusive words against another తదుపరి person. శాంతి పడిన తర్వాత చల్లబడిన తర్వాత తన యొక్క హృదయమే తనను బాధింపచేస్తుంది. ఎందుకు ఇంతటి మాట అన్నాను, ఇది నాది తప్పు అని తనకు తాను పశ్చాత్తాపడతాడు. Once that person becomes a little calm and cool, his conscience and his own heart tells కానీ ఆ పశ్చాత్తాపాన్ని బయటిగా నీవు నిరూపించడు. that he would be feeling that repentance, but he does not show that అది repentance. అప్పటికి మాత్రమే దాన్ని అణగదొక్కుతాడు. He tries to subdue that నిజముగా ఆ repentance. పశ్చాత్తాపమే శాశ్వతమైనటువంటి పశ్చాత్తాపమే గిన ఉంటే మరొక తూరి అలాంటి మాటలకు తాను పూనుకోడు. If that repentance is really real repentance, he would not repeat such దోషమును words. చేయటము పశ్చాత్తాప పడటము, దోషమును చేయటము పశ్చాత్తాప పడటము, పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తము, ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ 0. ఇంతే మనకు ఫలితం. Committing mistakes and repenting, committing mistakes and repenting. If this goes on, the ultimate end of all this will be a 0, because plus and minus ఈనాటి cancels. జగత్తునందు దినము తప్పులు చేయటము, ఆ తప్పులు తప్పులని భావించటము, తిరిగి రెండవ దినము తప్పులు చేయటము, ఈ తప్పులుగా పశ్చాత్తాపడినటువంటి వాడైతే రెండవ దినం ఈ తప్పుల్లో ఎందుకు ప్రవేశిస్తున్నాడు? In today's world, the experience is people commit mistakes, they repent, again commit mistakes, and again repent. If that repentance is real, how could it కనుక repeat తెలిసో mistakes? తెలియకనో ఒక్కతూరి దోషములు చేసినప్పుడు తిరిగి అట్టి దోషములు తిరిగి రానివ్వకుండా చూసుకోవాలి. ఇది నిజమైనటువంటి మానవత్వం యొక్క సత్యత్వం. Knowingly or unknowingly, once the mistakes are committed, once you realize that it is a mistake, you should see that the mistakes are never repeated. ప్రతి విషయమునందు కూడాను, ప్రతి వాక్కునందు కూడాను, ప్రతి చర్య యందు కూడాను దివ్యత్వం అనేటువంటి యొక్క ఈ చైతన్యము అన్నింటి యందు వ్యాప్తి ఉన్నదనేటువంటి యొక్క సత్యాన్ని మనం విశ్వసించాలి. We should firmly believe that in every thought, in every action, in every word, divinity is filled with, and we should conduct like that.